నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు కూటమి సర్కార్ ప్రతిపక్ష వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపుతోంది. అయినా ఆ పార్టీ నేతలు తగ్గడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైఫల్యాలను ఎత్తి చూపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపట్టిన వారిపైన ప్రభుత్వం కేసులు పెడుతుండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికీ పట్టుపడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జగన్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడిచిన విధంగానే 2025 సమ్మర్ లో పొలిటికల్ హీట్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్ ప్లాన్ చేసుకుంటుండగా మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఇక దీంతో ఇద్దరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ టూర్ కొనసాగుతుందని సమాచారం. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని తెలుస్తోంది. ఇక పవన్ టూర్ జగన్ పురిటిగడ్డ, కడప లేదా వైసీపీ కంచుకోట, రాయలసీమ నుంచే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక జగన్ పర్యటన శ్రీకాకుళం నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. పవన్ పర్యటన అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతలు ఒకేసారి జనంలోకి వస్తే సమ్మర్ మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఇక ఇప్పటికే ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇప్పుడు జగన్, పవన్ కళ్యాణ్ రాజకీయాలను కూడా అదే స్థాయిలో హీట్ ఎక్కించే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.